మేడం బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కనీసం హోంమంత్రి కూడా లేదు. దీనికి సంబంధించి ఎంతో మంది ఎన్నో అరాచకాలు జరుగుతున్నా కానీ హోంమంత్రి లేని పరిస్థితి. ఒకటి ఏదైనా మేము దీనికి సంబంధించి బీసీ హాస్టల్లో ఎవరైతే అందబాలికపై రేప్ జరిగిన కేసు దానికి సంబంధించి కూడా సీతక్క అబద్ధం మాట్లాడింది, అక్కడ ఏం జరగలేదని మాట్లాడింది. నేను ఒకటి సీతక్క అబద్ధం కాదు, సీతక్క మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా అబద్ధం మాట్లాడింది. ఒక్క నిమిషం నేను ఒకటి చెప్తున్నా. మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి ఎవడున్నాడు? ఏం బీకిండ్రా? ఇన్ని జరుగుతున్నప్పుడు ఏం బీకిండ్రు? ఇవాళ మేము ఎక్కడ జరిగినా అండి, ప్రతి కాంగ్రెస్ నాయకురాళ్ళం అందరం ఎక్కడేదో జరిగినా కూడా మేము దానికి ఒక విధి విధానాలు ఉంటాయండి. ఒక మంత్రివర్గ విస్తరణ అనేది దానికి ఎవరు మీలాగా డమ్మీ క్యాండిడేట్ పెట్టుకొని మొత్తం అధికారాలు మొత్తం చేతిలో పెట్టుకోవడం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వాలి అధిష్టానం నిర్ణయిస్తుంది. తెలంగాణ ప్రజల చేతిలో ఒక హోంశాఖ పెడితే వాళ్ళ బాగోగులు ఎట్లుంటాయని ఉంటది. మీలాగా కర్త క్రియమ అన్ని నావే అని చెప్పేసి నలుగురు నాలుగు దోసుకొని తినడం కాదు. అంటే ఇలా హోంశాఖ మంత్రి లేకపోవడం వల్ల జరిగినాయి. మరి మీరున్నప్పుడు హోంశాఖ ఉంది, హోంశాఖ మంత్రి ఏం బీకిడు? వాళ్ళ మనవడు ఎన్నో మీరు చూసిండ్రు కదా కార్లలో జరిగినప్పుడు. మరి అప్పుడు మరి ఎందుకో మాట్లాడేది కొడుకులంతా ఇవాళ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ మీద కాకులు పట్టుకుంటున్నారు. ఇవాళ హోంశాఖ మంత్రి లేకపోతేనే ఇవాళ రేపులు జరిగినాయా? మీ కాలంలో జరిగినప్పుడు మరి అవన్నీ నేను చిట్టా ఇస్తాను. చాలా ఉంది. నారాయణగూడలో అమ్మాయి పైన జరిగినప్పుడు, దాడి జరిగినప్పుడు, ఐసైడ్ దాడినప్పుడు, చిన్న ఇళ్లలో జరిగినప్పుడు, మహిళల మీద రాత్రిపూట అస్తినాపురంలో మహిళల మీద కూడా ఆ రోజు జరిగినప్పుడు కూడా వీళ్ళందరూ ఎక్కడ పోయిందండి? అప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ లేదా? మీరు కదా గవర్నమెంట్ ఉన్నది. ఇవన్నీ మీరు ఈ అమ్మాయి మీరు ఈ గురిగింజ నల్లగా చూసుకోక నేను ఎర్రగుండని ఎట్లా చెప్తావు? ఎప్పుడైనా ఈ రోజు నువ్వేం తప్పులు చేసినావో ఇవాళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సంఖ నాకు ఇచ్చింది తెలంగాణ ప్రజలు. అది నువ్వు కర్రగాల్చి వార్త పెట్టుకున్నప్పుడు నువ్వు పెట్టిండ్రు. నువ్వు మంచిగా ఉండి 4 సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాడు. ఇంకా నేను చెప్తున్నానండి, ఈ గ్రాప్ రోజుకు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఎట్లా అంటే కొంతవైపు నుంచి కూడా వచ్చిన సమాచారం ఏంటంటే కేటీఆర్ నోటి దోల వల్లే మొత్తం ఇదంతా జరుగుతుంది. నిజమేనా? 100%. మరి నోర్దుల కాకుంటే ప్రెస్ మీట్ ఇక మనకి తెలంగాణ భవన్ ఉంది, ప్రెస్ వాళ్ళు ముందలు ఉన్నారు, మన ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా మాట్లాడతారు? బ్రేక్ డాన్స్ అనేది మీరే చెప్పండి రాధా గారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎల్లిపాయలకు బ్రేక్ డాన్స్ కి సంబంధం ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నా. మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏందో మనకు తెలుసు. మా ఆదిలాబాద్కి వెళ్ళి 4 గంటలు పడుతుంది హైదరాబాద్ రానికి, అవునా? ఆ టైంలో ఆమె బాధ, తిండి, పిల్లలు ఎక్కడ పోతుర్రో, ఏం చేయాలి, తెల్లారితే ఎట్లా, ఏం చేయాలి, పూటి కోసం అది చేస్తుంది. దాని మీద ఇవాళ యావత్ సమాజం కూడా అసహించుకుంటుంది. ఆయన వీళ్ళు ఇంకా జీర్ణించుకుంటారు, ఇంకా కూడా వీళ్ళు సర్దిద్దుకోవట్లేదు. తప్పు ఎట్లా బీఆర్ఎస్ మహిళలందరూ ఇవాళ మొన్న రేవంత్ అన్న మా అక్కలు అన్నందుకేమో పెద్ద ఇష్యూ చేసిన ఈ అడవి మన బీఆర్ఎస్ ఉన్నోళ్ళు. మరి ఇవాళ బ్రేక్ డాన్సులు అన్నప్పుడు ఇలా సిగ్గులేదా అండి? బీఆర్ఎస్ ఉన్న మహిళలకి బ్రేక్ డాన్సులు అన్నప్పుడు మీరు రారా అమ్మా? ఇంక్లూడింగ్ తెలంగాణ కాదా? ఇప్పుడు ఇవాళ పార్టీ మీరు అండ్ల నుంచి ఇప్పుడు ఇంట్లోకి వస్తారు, మీకు రాదా? అప్పుడు నేను అనేది ఏంటంటే ఆ బీఆర్ఎస్ ఉన్న మహిళలకు కూడా మేము బీఆర్ఎస్ నాయకు మహిళలకు కూడా అన్యాయం జరిగిందని మేము చాలా సందర్భంలో కొట్లాడినాం. ఎందుకంటే కనీసం ఉద్యమ నాయకురాలకు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు మహిళలను అవకాశం కోసం వాడుకుంటారు తప్ప వాళ్ళ పదవులు అనేది వాళ్ళ కుటుంబాలకు తప్ప బిడ్డకి తప్ప ఎవరికి కూడా ఇవ్వడు. అది నిదర్శనము 5 సంవత్సరాలు చేసిన మీ పాలనలో ఒక మహిళా మంత్రి లేకపోవడం. మీరు కూడా మాట్లాడుతున్నారంటే సిగ్గు అనిపిస్తుంది.